హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రావ్ ఒపీనియన్. ఇప్పుడే గోదావరి గట్టు పైన మూవీ చూసొచ్చా భయ్యా. ముందుగా డైరెక్టర్ సుభాష్ గురించి చెప్పాలి. తను ఆల్రెడీ చాలా షార్ట్ ఫిలిం చేశాడు. అండ్ మనకు తెలిసిన చాలా మంది హీరోయిన్లు తన షార్ట్ ఫిలిమ్స్ తో ఇంట్రడ్యూస్ చేశాడు. లైక్ రాజ్ తరుణ్, చాందిని చౌదరి అండ్ ప్రియాంక జవల్కర్. సో డైరెక్టర్ కి ఆ షార్ట్ ఫిలిం వల్ల వచ్చిన ఎక్స్పీరియన్స్ ఈ మూవీకి చాలా బాగా హెల్ప్ అయిందని చెప్పొచ్చు. అంటే ఈ మూవీ ఏదో కొత్త మూవీ అండ్ కొత్త స్టోరీ అని ఏమీ కాదు కానీ మనం ఆల్రెడీ ఇలాంటి మూవీ చాలానే చూసాం. బట్ ఈ మూవీకి వస్తే మరీ సూపర్ డూపర్ అని చెప్పలేను కానీ ఓకేయిష్ అంతే. లైక్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. బట్ ఆ స్లో నరేషన్ అండ్ ఏదో కొత్తదనం కోరుకునే వాళ్ళకి మట్టుకు ఈ మూవీ అంతగా నచ్చకపోవచ్చు. కమింగ్ టు మూవీ, మనం ఆల్రెడీ ట్రైలర్ చూసినట్టు ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ లో జరిగే లవ్ స్టోరీ ఇది. కమింగ్ టు మూవీ ప్లాట్, హీరో ఒక ఆటో డ్రైవర్, తన ఫ్యామిలీలో అమ్మా నాన్న అండ్ చెల్లి ఉంటారు. హీరోయిన్ ఒక కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతుంటుంది. అండ్ హీరో అండ్ హీరోయిన్ ఎలా లవ్ లో పడ్డారు అండ్ ఈ ప్రాసెస్ లో వాళ్ళకి ఏ ఇష్యూస్ వచ్చాయనేది ఓవరాల్ మూవీ ప్లాట్. కమింగ్ టు ఫస్ట్ హాఫ్, ఒక చిన్న పల్లెటూరులో మన హీరో ఆల్రెడీ చెప్పినట్టు ఒక ఆటో డ్రైవర్. సో ఫస్ట్ హాఫ్ మొత్తం హీరోయిన్ లవ్ స్టోరీ చుట్టూ ఉంటుంది. హీరోయిన్ తో లవ్ లో ఎలా పడ్డాడు అండ్ హీరోయిన్ ఎలా లవ్ చేసింది అనేది ఉంటుంది. బట్ నాకు పర్సనల్ గా అయితే ఫస్ట్ హాఫ్ నాకు అంతగా నచ్చలేదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో ఆ కొత్తదనం అనేది ఏమీ ఉండదు. మనం ఆల్రెడీ చాలా సినిమాలు చూసిన సీన్స్ లాగే ఉంటాయి. సో నాకైతే పర్సనల్ గా అంతగా నచ్చలేదు. కమింగ్ టు సెకండ్ హాఫ్ కూడా సేమ్ ఫస్ట్ హాఫ్ లాగానే స్టార్టింగ్ లో సేమ్ అలానే ఉంటుంది. బేసిక్ గా మూవీలో హీరోయిన్ లవ్ స్టోరీతో పాటు మనకు ఒక ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ కూడా చాలా బాగా చూపించారు. నాకు పర్సనల్ గా హీరోయిన్ లవ్ స్టోరీ కంటే హీరోయిన్ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ చాలా బాగా నచ్చింది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, మెయిన్ గా సుమంత్ ప్రభాస్ గురించి చెప్పాలి. తను మెయిన్ తెలంగాణ నుంచి అయినా గోదావరి సాంగ్ లో బాగానే మేనేజ్ చేశాడు. హీరోయిన్ గా యాక్ట్ చేసిన తను కూడా బాగానే చేసింది. హీరోయిన్ కన్నా మెయిన్ గా హీరో మరల్ గా యాక్ట్ చేసిన అమ్మాయి చాలా బాగా చేసింది. తను ఉన్న అన్ని సీన్స్ చాలా బాగా ఉన్నాయి. తను చాలా ఎనర్జెటిక్ గా చేసింది. నెక్స్ట్ కమింగ్ టు కామెడీ, నాకు తెలిసి ఈ మూవీకి అంతో ఇంతో ఉందంటే అది మెయిన్ గా కమెడియన్ సుదర్శన్ వల్లే అని చెప్పాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ నా ముందు వీడియోస్ లో చెప్పినట్టు మన తెలుగు ఇండస్ట్రీకి మరొక కృష్ణ భగవాన్ లాంటి ఒక కమెడియన్ దొరికేశాడు. తను ఉన్న అన్ని సీన్స్ కామెడీ పరంగా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. నెక్స్ట్ జగద్బాబు గురించి చెప్పాలి. తను ఫాదర్ క్యారెక్టర్ లో చాలా బాగా చేశారు. నాకు మెయిన్ ఇష్యూ ఈ మూవీలో ఏంటంటే జగద్బాబు క్యారెక్టర్ కానీ ఏదో ఒక సైకో ఫాదర్ లాగా చూపించారు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అలానే ఉంటుంది ఆయన క్యారెక్టర్ వచ్చినప్పుడు. బట్ ఆ క్యారెక్టర్ నార్మల్ గానే ఉంది. బట్ ఆ బీజిఎం వల్ల అలా అనిపిస్తుంది మనకు. నెక్స్ట్ కమింగ్ టు సాంగ్స్, ఓకే బాగానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది అని చెప్పాలంటే ఓకే మూవీ. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. మీకు నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బై.